ట్రూ ఫ్లేవర్స్కి స్వాగతం. అందరికీ దసరా శుభాకాంక్షలండి. శరన్నవరాత్రులలో 9వ రోజు అంటే మహానవమి రోజున అమ్మవారు మహిషాసురమర్దిని దేవి రూపంలో దర్శనమిస్తుంది. అమ్మవారి అన్ని రూపాల్లోకెల్లా మహిషాసురమర్దినిని ఉగ్రస్వరూపంగా భావిస్తారు. మహిషాసురుడనే రాక్షసుడిని వధించినందుకు గాను అమ్మవారిని మహిషాసురమర్దినిగా పూజిస్తారు. సింహవాహినిగా ఆయుధాలను ధరించిన చండి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజించడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలిగి అన్ని కార్యాల్లోనూ విజయం సిద్ధిస్తుంది. ఈరోజు అమ్మవారికి చక్కెర పొంగలి ఇంకా మిరియాల అన్నం నైవేద్యంగా సమర్పించాలి. ముందుగా చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు బియ్యం, 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు బెల్లం తరుగు, కొన్ని డ్రై ఫ్రూట్స్, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 4 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి, చిటికెడు పచ్చకర్పూరం. ముందుగా ఒక డ్రై ప్యాన్లో బియ్యాన్ని తీసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. బియ్యం కొంచెం వేగిన తర్వాత అందులో పెసరపప్పును కూడా వేసుకుని కమ్మని సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న బియ్యం పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి 2 కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ 1/2 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం. అంటే 2 కలిపి 1 కప్పు ఉన్నాయి కాబట్టి 2 కప్పుల నీళ్లు వేసుకుని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆవు నెయ్యిని కూడా వేసుకోవడం వల్ల రుచి బాగా వస్తుంది. చూసారు కదా, కుక్కర్లో 3 విజిల్స్ తెప్పించుకుని ఉడికించుకుంటే అన్నం పెసరపప్పు ఈ విధంగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదార వేసుకుని బెల్లం ములిగేంత వరకు నీటిని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కాసేపటికి బెల్లం పంచదార ఈ విధంగా పూర్తిగా కరిగిపోతాయి. చక్కెర పొంగలికి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం పంచదార పూర్తిగా కరిగిపోయి ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ మిశ్రమం చిక్కబడుతుండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని పెసరపప్పు అన్నంలో కలుపుకోవాలి. ఈ విధంగా వడపోసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోగా మరో స్టవ్ మీద ప్యాన్లో ఆవు నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి. ఆవు నెయ్యి కరిగిన తర్వాత అందులో ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మరో స్టవ్ మీద ఉన్న పెసరపప్పు అన్నంలో వేసుకుని ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత చివర్లో ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి తయారైపోయినట్టే. ఇప్పుడు చెప్పిన కొలతలతో ఇదే పద్ధతిలో గనక మీరు తయారు చేసినట్లయితే ఖచ్చితంగా గుళ్ళో ప్రసాదం రుచి వచ్చి తీరుతుంది. ఇప్పుడు మరో ప్రసాదం మిరియాలన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 200 గ్రాముల బియ్యం ఉడికించి సిద్ధంగా పెట్టుకోవాలి. 2 టీ స్పూన్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 నుంచి 3 ఎండుమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం జీడిపప్పు. ఒక డ్రై ప్యాన్లో మిరియాలు తీసుకుని వేయించుకోవాలి. మిరియాలు కొంచెం వేగిన తర్వాత దానిలో జీలకర్రను కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ మిరియాలు ఆల్రెడీ ఘాటుగా ఉంటాయి కాబట్టి మీకు కావాల్సిన కారాన్ని బట్టి 2 నుంచి 3 ఎండుమిరపకాయల వరకు వాడవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారాక మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి.
ఒక డ్రై ప్యాన్లో ఆవు నెయ్యి తీసుకుని అది కరిగిన తర్వాత అందులో పోపు దినుసులను వేసుకుని వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. పోపు దినుసుల్లో మిరపకాయల్ని ముందుగానే వేస్తే మాడిపోతాయి కాబట్టి జీడిపప్పు వేగిన తర్వాత మిరపకాయలను వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకుని అవి చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పోపులో మనం సిద్ధంగా పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకుని అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూశారు కదా అమ్మవారికి నివేదించడానికి మిరియాలన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో. జలుబు దగ్గు ఉన్నప్పుడు మిరియాలు బాగా పనిచేస్తాయని మనందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు మిరియాల కషాయం కానీ లేదా పాలల్లో మిరియాలు వేసుకుని తీసుకుంటూ ఉంటాం. ఈ మిరియాలన్నం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం, అంతేకాకుండా ఎంతో మంచి హెల్త్ రెసిపీ కూడా. ఈ విధంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ 2 నైవేద్యాలని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి అమ్మవారికి నివేదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ విజయదశమి వీడియోలో మళ్ళీ కలుద్దాం.